మద్యం కేసులో మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు పంపింది. ఇప్పటికే 3 సార్లు సమన్లు పంపినా విచారణకు హాజరు కాలేదు. తాజాగా ఈ నెల 18న విచారణకు పిలిచింది దర్యాప్తు సంస్థ. మూడు సార్లు పిలిచినా రాకపోవడంతో 4వసారి సమన్లు పంపింది ఈడీ. వివిధ కారణాలతో ఢిల్లీ సీఎం గత విచారణకు హాజరు కాలేదు. మద్యం కేసులో మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపింది. ఇప్పటికే 3 సార్లు సమన్లు పంపినా విచారణకు హాజరు కాలేదు. తాజాగా ఈ నెల 18న విచారణకు పిలిచింది దర్యాప్తు సంస్థ. మూడు సార్లు పిలిచినా రాకపోవడంతో 4వసారి సమన్లు పంపింది ఈడీ. వివిధ కారణాలతో ఢిల్లీ సీఎం గత విచారణకు హాజరు కాలేదు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ, ఇప్పటికే 3 సార్లు విచారణకు హాజరు కాని నేపథ్యంలో మరోసారి సమన్లు పంపిన నేపథ్యంలో ఏం జరుగుతుందనుకోవచ్చు? ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే ఎలా ఉంటుంది తదుపరి? ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, మరోసారి సీఎం కేజ్రీవాల్ కు ఈ సమన్లు ఇవ్వడం జరిగింది. ఈసారి మరి హాజరవుతారా లేదా అని చూడాల్సింది. మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైనది మాత్రమే, ఇందులో ఎటువంటి అవినీతి జరగలేదు అంటూ కేజ్రీవాల్ పదే చెప్తున్నారు. కేజ్రీవాల్ సమ్మన్లు జారీ చేసినప్పుడల్లా కూడా దుమ్మ కొడుతున్నారు. ఇప్పటికే 3 సార్లు పంపినా కూడా విచారణకు హాజరు కాలేదు. అదేవిధంగా తాజాగా ఈ నెల 18వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఈడీ మరోసారి మద్యం లిక్కర్ కేసులో పిలిచింది. 3 సార్లు పిలిచినా రాకపోవడంతో ఈ 4వసారి సమన్లు పంపించారు. వివిధ కారణాలతో 3 సార్లు విచారణకు హాజరు కాలేదు. మరి ఈసారి ఎటువంటి కారణం చెప్తారని చూడాలి. తను విచారణకు హాజరైన తర్వాత ఖచ్చితంగా తను అరెస్ట్ చేస్తారన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అందుకే ఆయన హాజరు కావటం లేదన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఈసారి ఎటువంటి రిప్లై ఇస్తారని కూడా చూడాలి. దానికి సంబంధించి ఈ రోజు లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.